దేవుని ప్రియమైన బిడ్డలారా, प्रिय परमेश्वर के संतानों, ఈ నడికట్టు ద్వారా इस कमर बंद के द्वारा వాళ్ళ వాళ్ళ గుర్తులు, उनकी जो निशानी है, వాటి ద్వారా దేవుడు ఎన్నెన్నో విధాలుగా తన భక్తుల ద్వారా తన కార్యాల ద్వారా వివరిస్తూ వస్తూ ఉన్నాడు. उनके द्वारा प्रभु कई प्रकार के विषय अपने भक्तों के द्वारा अपने कार्यों के द्वारा वर्णित करता हुआ आ रहा है। అయితే అపోస్తులైన పేతురు, लेकिन प्रेरित पतरस ఆ పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 13వ వాక్యం రాయబడుచున్న మాట ఏంటంటే, पतरस की पहली पत्री पहला अध्याय 13वें वचन में क्या बात लिखा गया है? ఆయన ఒక విషయాన్ని తేటతెల్లం చేస్తూ ఉన్నాడు. यहाँ पर एक विषय को स्पष्ट रूप से बताया जा रहा है। చదువుదాము. पढ़ते हैं, इस कारण अपनी अपनी बुद्धि की कमर बांध कर और सचेत रहकर उस अनुग्रह की पूरी आशा रखो जो यीशु मसीह के प्रकट होने के समय तुम्हें मिलने वाला है। हालेलुया हालेलुया। దేవుని ప్రియమైన బిడ్డలారా, प्रिय परमेश्वर के लोगों, మనస్సు అని నడుము కట్టుకోనండి, बुद्धि नामक कमर बांधो, నిబ్బరమైన బుద్ధి కలిగి బ్రతకండి, सचेत बुद्धि पाते हुए अपना जीवन निर्वाह करो। ఎందుకంటే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు, क्योंकि जब प्रभु यीशु मसीह మీకు प्रत्यक्ष తేబడు होता है, ఆ కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉన్నట్లుగా మీరు నిబ్బరమైన బుద్ధి కలిగి మీ మనస్సు నడుము కట్టుకోమని చెప్తున్నాడు. उस अनुग्रह के लिए पूरी आशा रखते हुए अपने कमर को बांध कर रखो करके वो बताया जा रहा है। ఆ మనస్సు అనే నడుము, बुद्धि नामक वह कमर, ఈ మనస్సు ఒక చోట స్థిరంగా ఉండదు. यह मन जो है एक स्थान में स्थिर नहीं रहता। మనస్సు ఒక చోట స్థిరపరచి ఉండదు. मन एक स्थान में स्थिर नहीं रहता है। ఈ మనస్సు పలు చోట్ల ఇది మనస్సు తొట్టిల్లిపోతూ వస్తూ ఉంటుంది. यह मन जो है हर प्रकार बढ़ता रहता है। అందుకనే దేవుని ప్రియమైన బిడ్డలారా, इसलिए प्रिय परमेश्वर के लोगों, నిశ్చయంగా మన జీవితాల్లో निश्चय रूप से हमारे जीवन में ఈ మనస్సును నడుము కట్టుకోవాలి. बुद्धि की इस कमर को बांधना है। ఎందుకంటే మనం ఎక్కడే ఉంటాం, हम तो यहीं पे रहते हैं, మన మనసు ఎక్కడెక్కడో సంచారం लेकिन हमारा मन जो है ना जाने कहाँ कहाँ भटकता रहता है। మన మనస్సు తొట్టిల్లు పట్టిన విధానంలో కొనసాగుతూ ఉంటుంది. हमारा मन जो है भटकने की स्थिति में रहता है। అందుకనే ఈ మనస్సు అనే నడుము మనం కట్టుకొని, इसलिए बुद्धि की यह कमर बांध कर మనం మన జీవితాల్లో క్షేమార్థకరమైనటువంటి అనుభూతులు మనం నడవాలి. हमें अपने जीवन में सुरक्षा नामक अनुभव में आगे बढ़ना है। హల్లెలూయా. हालेलुया। ఆ విధంగా మనం మనస్సు నడుము కట్టుకుంటూ ద్వారా इस प्रकार बुद्धि की कमर बांधने के द्वारा మన జీవితంలో క్షేమము సౌఖ్యము కలిగి ఉంటుంది. हमारे जीवन को सुरक्षा मिलता है। అందుకనే इसलिए ఒక మనసు పాడైపోతే जब एक मन बिगड़ जाता है, తన శరీరం అంతా పాడైపోతుంది. पूरा शरीर बिगड़ जाता है। అందుకనే మనం మనసును నడుము కట్టుకోవాలి. इसलिए बुद्धि की कमर बांधना है। సామెతల గ్రంథం 25వ అధ్యాయము 28వ వాక్యంలో రాయబడుచున్న మాట ఏంటంటే, नीति वचन 25वां अध्याय 28वें वचन में क्या लिखा गया है? ప్రాకారం లేని పురము ఎంతో, जिसके शर्पणा नहीं होता है, తన మనసును అణుచుకోలేని వాడు కూడా అంతే. अपनी आत्मा को वश में ना रखने वाला भी वैसे ही है। ప్రాకారం లేని పురం ఎలా ఉంటుంది? बिना शर्पणा के वो कैसा रहता है? ఆ ప్రాకారం లేని పురంలో అది అడవి మృగాల పాలైపోతుంది. वह जो शर्पणा है, ప్రాకారం లేని ఆ ప్రాకారం లేకపోతే అక్కడ అడవి మృగాలు దొరబడతాయి. जिस नगर के शर्पणा नहीं होता है उसके अंदर जो है जंगली जानवर घुस जाते हैं। అక్కడ ఇంకా భయంకరమైనటువంటి ఆ ముండ్ల పొదలు, గచ్చు పొదలు, ఆ అడవిలాగా తయారవుతుంది. वहाँ पर भयंकर रूपी कटीले पेड़ उग जाता है और जंगल की स्थिति हो जाता है। वहाँ पे ఏ విధమైన ప్రొటెక్షన్ కాపుదల ఉండదు. वहाँ पर किसी भी प्रकार की सुरक्षा नहीं मिलता है। ఆ యొక్క పురం పాడైపోతుంది. वो जो नगर है
बर्बाद हो जाता है। ప్రాకారం చుట్టూ ప్రాకారం లేకపోతే, కాపుదలు లేకపోతే अगर అది ఖచ్చితంగా నాశనం అవుతుంది. अगर नगर के चारों ओर शैपला ना हो तो वह जरूर नष्ट हो जाता है। అలాగే ఈ రోజు उसी प्रकार आज के दिन మన మనసును అణుచుకోలేకపోతే, अगर हमारे मन को भी काबू में ना रखो तो మన ఆ జీవితమే నాశనం అయిపోతుంది. हमारा जीवन ही नाश होगा। మన మనసును మనం అణుచుకోవాలి, ఆధీనంలో ఉంచుకోవాలి. हमारे मन को अपने अधीन में रखना है। అందుకనే ఈ మనస్సు అనే నడుము కట్టుకోమంటున్నాడు. इसलिए बुद्धि नामक कमर को बांधो करके यहाँ पर बताया जा रहा है। హల్లెలూయా. हालेलुया। నిశ్చయంగా మన మనస్సు అనే నడుము కట్టుకుందాం. निश्चय रूप से बुद्धि की या कमर बांधेंगे। మనం స్థిర బుద్ధి కలిగి ఆయన కృప కోసం ఎదురు చూస్తూ రాజ్యం కోసం ఆయత్తపరచబడతాం. और स्थिर बुद्धि रखते हुए उसके अनुग्रह के लिए, उसके अनुग्रह को पाने के इंतजार करते हुए उसके आगमन के लिए, उसके राज्य के लिए तैयार रहेंगे। హల్లెలూయా. हालेलुया। ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 13, 14 వాక్యాల్లో इफिसियों की पत्री 6वां अध्याय 13वें और 14वें वचन में అక్కడ అందుచేత ఆపదను మందు వాడిని ఎదురించుటకు సమస్తమును నెరవేర్చిన వారై నిలబడుటూ శక్తిమంతులైనట్లుగా దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకొనుడి అని రాస్తూ ఉన్నాడు. इसलिए परमेश्वर के सारे हथियार बांध लो कि तुम पूरे दिन में सामना कर सको और सब कुछ पूरा करके स्थिर रह सको। ఏలయనగా నీ నడుమునకు సత్యము అను నడికట్టు కట్టుకొనుడి అని చెప్తూ ఉన్నాడు. क्योंकि सत्य से अपनी कमर कस कर बांधो करके बताया गया ఇక్కడ है। ఈ నడికట్టు ఏంటంటే, यहाँ पर यह कमरबंद क्या है? ఇది సత్యము అను నడికట్టు. सत्य नामक कमरबंद। ఆ నిబ్బరమైనటువంటి మనసును నడికట్టుకోవాలి. తిరిగి ఇక్కడ సత్యం చేత మన నడుము బిగించాలి. नीति नामक कमरबंद से कमर को बांधना है। సత్యము అను నడుము కట్టు బిగించుకోవాలి. ఎవరి జీవితంలో సత్యం లేదో जिनके जीवन में सत्य नहीं होता है వాళ్ళు వంగిపోతారు. वह झुक जाते हैं। వాళ్ళు ప్రలోభాలు గురవుతారు. वह कई प्रकार के अभिलाषाओं के आदी हो जाते हैं। అందుకనే इसलिए సత్యం చేత మనం నడుము బిగించాలి. सत्य नामक कमरबंद से हमें कसकर कमर को बांधना है। సత్యం చేత మనం నడిపించబడాలి. सत्य के द्वारा चलाना है। సత్యం ద్వారా మనం ఎదుగుతూ ఉండాలి. सत्य में आगे बढ़ना है। ఈ రోజు आज के दिन ప్రభు యేసుక్రీస్తు వారు అన్నారు, प्रभु यीशु मसीह बोलता है, ఐ యామ్ ద ట్రూత్, నేనే సత్యాన్ని, मैं ही सत्य हूँ, నేనే మార్గాన్ని, मैं ही मार्ग हूँ, నేనే జీవాన్ని मैं ही जीवन हूँ। అని ప్రభు వారు చెప్తున్నాడు. इस प्रकार प्रभु बोलता है। ఈ విధంగా ప్రభువుని ఎవరైతే కలిగి ఉన్నారో, इस प्रकार जो कोई प्रभु का अपने जीवन में पाते हैं, ఆ ప్రభువును కలిగిన వారి జీవితాల్లో సత్యమైన నడికట్టు ఉంది అని అర్థం. जिनके जीवन में प्रभु रहता है उनके जीवन में सत्य नामक कमरबंद है, इसका अर्थ है। అందుకనే మనం సత్యమైన మన ప్రభువును కలిగి బ్రతుకుదాం. इसलिए सत्य रूपी प्रभु को पाकर हमें जीना है। సత్యం చేత మనం నడిపించబడతాం. सत्य के द्वारा हमें चलना है। ఇంకా ప్రభు యేసుక్రీస్తు వారు और प्रभु यीशु मसीह తన 12 మంది శిష్యులతో కూడా अपने 12 शिष्यों से भी కలిసి భోజనం చేసేటప్పుడు बैठकर जब भोजन करते हैं, ఆయన అకస్మాత్తుగా ఆ 12 మందితో కలిసి ఉన్నట్టు పాటలు లేచి వాళ్ళు భోజనం చేసే ముందు యేసు ప్రభు వారు చేసిన ఒక కార్యం కూడా రాయబడుతూ ఉంది. जब वो 12 शिष्यों के साथ भोजन करने के लिए बैठता है तो अचानक वह उनके बीच से उठता है और एक कार्य को करता है। యోహాను సువార్త 13వ అధ్యాయం 3-4 వాక్యాలు చదువుతున్నప్పుడు యోనా रचित सुसमाचार 13वां अध्याय और 3-14वें पद को जब हम पढ़ते हैं तो ఆయన భోజన పంక్తులకు నుండి లేచి తన పై వస్త్రమును అవతల పెట్టి वो भोजन पर से उठकर अपने ऊपरी कपड़े उतार कर ఒక తువాలు తీసుకొని నడుము కట్టుకొని और एक अंगोछा लेकर अपनी कमर बांधी। ఆ తర్వాత యేసు ప్రభు తన శిష్యుల పాదాలు కడిగినట్లుగా మనం उसके చూస్తున్నాం. बाद प्रभु यीशु मसीह अपने चेलों के पांवों को धोया है। హల్లెలూయా. हालेलुया। ఆయన నడుము కట్టుకొని वो अपने कमर को बांधकर అక్కడ శిష్యుల పాదాలు కడుగుతా వచ్చారు. वापस शिष्य के पैरों को धोते हुए आया है। దేవుని ప్రియమైన బిడ్డలారా, प्रिय परमेश्वर के लोगों, గమనించండి, ध्यान दीजिए, మన వ్యక్తిగత జీవితాల్లో हमारे व्यक्तिगत जीवन में भी ఒక విషయాన్ని మనం బాగా అర్థం చేసుకున్నట్లయితే एक विषय को अगर अच्छी तरह समझा जाए तो మన ప్రభువు యేసుక్రీస్తు వారు हमारे प्रभु यीशु मसीह भी ఆయన శిష్యులకి ఒక సత్యాన్ని
బద్ధుడై ఉన్నాడు. अपने शिष्यों को एक सत्य को यहाँ पर बताता है। ఇక్కడ మీలో పెద్ద చిన్న అని ఏమీ లేదు. यहाँ पर आप में से कोई बड़ा या छोटा नहीं होता है। ఎవరైతే మీలో పెద్దవాడిగా ఉండాలని ఆశపడతారో, जो कोई आप में बड़ा होने की इच्छा रखता है, ఆ వ్యక్తి మిగతా వారికి పరిచయం చేయాలని చెప్పిన వ్యక్తి, वो व्यक्ति जो कि बाकी लोगों के लिए सेवा करना है, ఇక్కడ ఆయన కూడా స్వయంగా అలాంటి సేవలు చేస్తూ వచ్చాడు. यहाँ पर वो स्वयं भी इसी प्रकार की सेवा को अंजाम देता है। తన శిష్యులు పాదాలు కడుగుతా వచ్చాడు. अपने शिष्यों के पैरों को धोता है। శిష్యుల్లో ఎలాంటి భేదభావం ఉండకూడదని చెప్పి शिष्यों ప్రభువు में ఆరాధన చేస్తూ వచ్చాడు. शिष्यों में कोई भेदभाव नहीं होना चाहिए करके इस प्रकार के कार्य को మీలో ఎవరైనా గనుడుగా ఉండకూడని ఎడల వాడు మీలో మిక్కిలి చిన్నవారి పాదాలు కడగల వారికి సేవ చేయాలని ప్రభువే చెప్పాడు. अगर आप में कोई बड़ा होना चाहता हो तो आप में से सबसे छोटा बनकर यह कार्य करना है करके प्रभु बता रहा है। తను తను తగ్గించుకున్నవాడు తగ్గించుకొని బ్రతకాలి అని గొప్పగా ఉండవాళ్ళు దర్శన వారు తగ్గించుకొని బ్రతమని ప్రభు వారు చెప్తూ ఉన్నారు. इस प्रकार जो कोई अपने आप को बड़ा बनाकर रहना चाहता हो वो अपने आप को घटाते हुए रहना है करके प्रभु बता रहा है। ఇక్కడ ప్రభు వారు స్వయంగా ఆయన నడుము బిగించి వాళ్ళ పాదాలు కడిగినట్లు మనం చూస్తాం. यहाँ पर प्रभु खुद अपने कमर को बांधकर उनके पैरों को धोया है करके देखने को मिल रहा है। ఇదేమి నడికట్టు అంటే, यह कौन सा कमरबंद है? ఇది సత్యం చేత నింపబడిన నడికట్టే. सत्य से भरा हुआ कमरबंद। అయితే ఆయన తగ్గింపుతో కూడినటువంటి ఆ అనుభూతిని ఇక్కడ ప్రస్ఫుటం కనబడుతూ ఉన్నది. तो वह दीनता की स्थिति का जो अनुभव है स्पष्ट रूप से उनमें देखने को मिल रहा है। తను తాను తగ్గించుకోవడానికి సిద్ధపడినటువంటి నడికట్టు, अपने आप को घटाते हुए तैयार रहने की स्थिति, తగ్గించుకోవడానికి సిద్ధపడిన నడికట్టు, अपने आप को घटाने की स्थिति है। ఆ విధంగా ప్రభు ఆ తగ్గించుకొని శిష్యులు పాదాలు కడిగాడు. इस प्रकार प्रभु अपने आप को कम करते हुए दीनता की स्थिति में लाकर अपने शिष्यों के पैरों को धोया। ఈ రోజు మనం కూడా आज के दिन हमें भी ఒకరంటే ఒకరికి భేదాభిప్రాయాలు, ఒకళ్ళంటే ఒకరికి ఒకరికంటే గొప్పలుగా కాకుండా ఒకరికొకరు తగ్గించుకొని ఒకరినొకరు క్షమించే విధానంలో మనం బ్రతకాలి. एक दूसरे के प्रति भेदभाव न रखते हुए एक दूसरे के प्रति अपने आप को बढ़ा चढ़ाकर ना बताते हुए आपस में प्रेम रखते हुए एक दूसरे से अपने आप को कम करते हुए जीना है। అలాంటి మంచి మనసు కలిగి ఆ మనసును నెరవేర్చడానికి సిద్ధపడిన నడికట్టుగా మనం ఈ నడికట్టు इस కట్టాలి. प्रकार अच्छा मन प्राप्त करते हुए तैयारी के जीवन बिताते हुए इस प्रकार का कमरबंद बांधने का जो अनुभव है हमारे जीवन में रहना चाहिए। హల్లెలూయా. हालेलुया। ఆ విధంగా ప్రభువారు తను తగ్గించుకోవడానికి నడుము బిగించాడు. इस प्रकार प्रभु अपने आप को घटाने के कारण अपने आप को कम करने दीनता की स्थिति में लाते हुए कमर बांधा। కొందరు గొడవలకి గందరగోళంతో నడుము బిగిస్తారు. कुछ लोग झगड़ा करने के लिए अपने कमर को बांधते हैं। వాళ్ళ శరీర బలాన్ని తాకత్తుని శక్తిని కనుపరచడానికి నడుము బిగిస్తారు. अपने शरीर के बल और ताकत को दिखाने के लिए कमर बांधते हैं। కానీ ప్రభువారు తను తగ్గించుకోవడానికి తన నడుము బిగించాడు. लेकिन प्रभु अपने आप को दीनता में लाने के लिए अपने कमर को बांधा है। ఈ రోజు మనల్ని కూడా మనం తగ్గించుకొని మనం ఎదుటి శత్రువులను ఉంచుకోకుండా ఒకరినొకరు క్షమించుకొని దయాహృదయులై మనం ప్రభు కలిగిన ఈ మనసు మనం కూడా కలిగి బ్రతుకుతాం. आज के दिन हम भी अपने आप को कम करते हुए घटाते हुए एक दूसरे के प्रति प्रेम आपस में प्रेम के साथ रहते हुए कोई शत्रु ना रहे इस प्रकार हमें जीना है। మీరు అనుకోవచ్చు, आप सोचते होंगे యేసు ప్రభు శిష్యులు కదా వాళ్ళు కలిపి తప్పేంటి అనుకోవచ్చు. हाँ यीशु मसीह के शिष्य तो है, उनके पैर धोने से क्या गलत है? నేను చెప్తాను, मैं बता रहा हूँ వాళ్ళలో దుడుగు పేతురు ఉన్నాడు. उनमें पतरस भी है। ఆయన చాలా తొందరపాటు మనిషి. बहुत ही जल्दबाजी करने वाला व्यक्ति। యేసు ప్రభు కోసం అబద్ధాలు కూడా రావడానికి అబద్ధికుడు అతను. प्रभु यीशु मसीह के खातिर झूठ बोलने के लिए भी तैयार है। ఇంకా ఇంకో వ్యక్తి ఉన్నాడు, और दूसरा व्यक्ति भी है। యేసు ప్రభుని అమ్ముకొని అప్పచెప్పిన వ్యక్తి కూడా ఉన్నాడు. प्रभु यीशु मसीह को सौंप कर बेचने वाला व्यक्ति भी है। ఇంకా శిష్యులందరూ ఇంకొకడు ఉన్నాడు, అనుమానం కూడా ఉన్నాడు. और एक शिष्य भी है जो कि शक करने वाला है। ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత పునరుద్ధాన నమ్మక ఆయన గాయాల్లో వేలిపెట్టి చూస్తానన్న వ్యక్తి స్వభావం కలిగిన వాడు. जब वो मरकर पुनरुत्थित होता है तो वो फिर से जी उठा करके इस बात पर यकीन ना करते उसके गांव में अपना उंगली डालकर यकीन करूंगा करके कहने वाला व्यक्ति है। ఇట్లా శిష్యుల్లో ఏదో ఒక లోపం కలిగినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు వేరు వేరు లోపాలు కలిగి బ్రతుకుతా వచ్చి ఉన్నారు. इस प्रकार शिष्यों में भी कुछ ना कुछ कमी को लेकर ही जीते हुए आए हैं। అయితే అట్లాంటి పాపిష్టులకు దుర్మార్గులు వాళ్ళ కాలు కడగటమైంది ప్రభువారు. तो ऐसे पापी मनुष्यों का पैर धोने की क्या जरूरत है प्रभु? పలు రకాలైనటువంటి అబద్ధికులు, మోసం చేసేవాళ్ళు, అమ్మకాలు పెట్టుకునే వాళ్ళు, ఘోరమైనటువంటి విశ్వాసఘాతకం చేసే వాళ్ళ పాదాలు కడగడానికి అవసరం ఏమిటి? हर प्रकार की धोखाधड़ी करते हुए बेचने वाले
और शत्रुता बनाए रखने वाले उन शिष्यों का पाँव धोने की क्या जरूरत है? యేసు ప్రభు శిష్యులందరూ ఆయన పట్టబడినప్పుడు అందరూ ఆయన గురించి పారిపోయిన వాళ్ళు ఎవరు నమ్మకస్తులు లేరు. जब प्रभु यीशु मसीह पकड़ा जाता है तो पूरे शिष्य उसको छोड़ के चले जाते हैं, कोई भी उनके साथ खड़ा नहीं हुआ। అలాంటి విశ్వాసఘాతులైన వాళ్ళు కాలు కడుగుతున్నాడండి. उस प्रकार के विश्वासघातियों का वो पैर धो रहा है। పరిశుద్ధుల కాళ్ళు ఏం కడగట్లే ఆయన. पवित्र लोगों का पाँव तो नहीं धोया है। గొప్ప గనులైన వారు కాళ్ళు కడగటం లేదు. महान और बड़े लोगों का पाँव तो नहीं धोया। చూడండి ఎలాంటి అయోగ్యత కలిగిన వారి కాళ్ళు కడుగుతున్నాడు. देव किस प्रकार देखो आप अयोग्यता प्राप्त करने वाले व्यक्तियों का पाँव धोया है। నమ్మక ద్రోహం చేసిన వాళ్ళ కాళ్ళు కడుగుతున్నాడు. भरोसा तोड़ने वालों का पाँव धोया है। అతన్ని చాలా నిరాకరించిన వాళ్ళు విరోధం చేసిన వాళ్ళు కాళ్ళు కడుగుతున్నారు. उसका तिरस्कार करके उनका इनकार करने वालों का पाँव धोया। కష్టకాలంలో తనకు సహాయం చేయకుండా దూర దూరం వెళ్ళిన వాళ్ళ కాళ్ళు కడుగుతున్నారు. मुसीबत के समय उसके साथ खड़ा होकर सहायता न करने वालों का पाँव धोया। అవసరమైనప్పుడు ఆపదలో అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళ కాళ్ళు కడుగుతూ ఉన్నాడు. आवश्यकता पड़ने पर अपने साथ खड़ा होने वालों का खड़ा ना होने वालों का पाँव धोया। ఇవన్నీ ఎట్లాంటి వాళ్ళ ప్రభుకు ముందే తెలుసు. ये सभी ऐसे ही करके प्रभु पहले से तो जानता ही है। అయినప్పుడు వాళ్ళ కాళ్ళు కడిగాడు. फिर भी वह उनका पाँव धोया। దొంగల కాళ్ళు కడిగాడు. चोरों का पाँव धोया। మోసగాళ్ళ కాళ్ళు కడిగాడు. धोखा देने वालों का पाँव धोया। ఎందుకు తెలుసా? क्यों जानते हो? ఆయన నడికట్టు బిగించాడు. वो अपने कमर को बांधा है। నేను అందరికంటే చిన్నవాడిని అనిపించుకున్న దానికని मैं सबसे छोटा हूँ, इस बात को वो कहलवाने నేను के పెద్ద लिए। గొప్పవాడిని కాదు. मैं कोई बड़ा महान तो नहीं हूँ। నేను అందరికంటే నేను తగ్గించుకున్నాను मैं చూపించుకున్నాను. सबसे छोटा हूँ और अपने आप को दीनता की स्थिति में ला रहा हूँ। అట్లాంటి ఒక శ్రేష్టమైనటువంటి దీనత్వము తగ్గింపు యేసు ప్రభు వారు కలిగి ఉన్నాడు. इस प्रकार एक श्रेष्ठमय दीनता और घटाने की स्थिति में प्रभु यीशु मसीह रहा। దేవుని ప్రియమైన బిడ్డలారా, प्रिय परमेश्वर के संतानों, ఎలా తగ్గించుకోగలిగిన నడికట్టు నువ్వు కట్టుకోగలవా? क्या इस प्रकार अपने आप को कम और दीनता की स्थिति में रहने वाले कमर बांध सकते हो? నీ కష్టకాలంలో నిన్ను పట్టించుకోకుండా వాళ్ళ కాళ్ళు కలిగిన నడికట్టు నువ్వు కట్టుకోగలవా? मुसीबत के समय जो आपका साथ नहीं दे रहे हैं, क्या हो अपने कमर को बांध कर उनके पैर धो सकते हो? నీకు విరోధం చేసి నిన్ను అతలకొతలం చేసి నిన్ను బాధ పెట్టిన వాళ్ళ కాళ్ళు కడగడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? आपको विरोध करते हुए आपको दुख देने वालों का पाँव धोने के लिए आप तैयार हो? వాళ్ళని క్షమించే శక్తి నీకు ఉన్నదా? उन्हें माफ करने की शक्ति आप में है? వాళ్ళను నువ్వు ఘనులుగా చూడవలసినటువంటి ఆలోచన నీకు ఉన్నదా? उन्हें बड़े पद पे देखने का जो विचार है वो आप में है? విశ్వాసఘాతకం చేసి నీ పట్ల విశ్వాసఘాతకం చేసిన వాళ్ళని నువ్వు క్షమించి వాళ్ళని ప్రేమించగలిగిన శక్తి నీకు ఉన్నదా? आपके पक्ष में विश्वासघात करके आपके पति धोखा देने वालों को माफ करने की स्थिति आप में है? యేసు ప్రభువు అలాంటి నడికట్టు కట్టాడు. प्रभु यीशु मसीह उसी प्रकार का कमर बांधा వాళ్ళని కాళ్ళు కడిగేదానికి సిద్ధపడ్డాడు. और उनके पाँव धोने के लिए तैयार అలాంటి हुआ। సిద్ధపాటు కలిగినటువంటి అనుభూతి అలాంటి నడికట్టు నువ్వు కూడా కట్టుకోవాలి. इस प्रकार तैयारी का जो अनुभव है और इस प्रकार का कमरबंद आपको भी बांधना है। నువ్వు అంత తగ్గించుకున్నంత మాత్రం నువ్వు అణిచివేయబడిన వాడిగా ఉంటావు. अपने आप को कम करने के कारण आप घटाए नहीं నువ్వు जाओगे। ఎంత తగ్గించుకుంటావో అంత ఉన్నతంగా నిన్ను హెచ్చిస్తాడు. आप जिस प्रकार अपने आप को घटाते हुए दीनता की स्थिति में जाओगे, प्रभु उतना ही आपको बढ़ाता ప్రభు हुआ అని కూడా जाएगा। దొంగలకి ద్రోహులకి అబద్ధికులకి వాళ్ళకంటే తగ్గించుకున్న వాళ్ళు కాలు కడిగాడు. చివరికి మహాకాశాల పైన ఉన్నత సింహాసనాసున్న తండ్రి కుడి పార్శ్వం మీద కూర్చున్నాడు. प्रभु भी धोखा देने वाले चोरों और चापलूसी करने वाला और बेचने वालों का पाँव धोया और उन्नत महान बनकर पिता के स्वर्ग में पिता के दाहिने ओर बैठ गया। ఆయన నిర్మించి ఆ శ్రేష్టమైన కార్యం జరిగించాడు. वो अपने कमर को कसकर बांधा और इस श्रेष्ठ में कार्य को अंजाम दिया। ఈ రోజు మన జీవిత చరిత్రలో आज के दिन हमारे जीवन चरित्र में भी ఆ విధమైన నడికట్టు కట్టుకుని మనం ముందుకు బ్రతకవలసిన ఆవశ్యకత మనకున్నది. इस प्रकार कमर बांधकर हमारे जीवन में आगे बढ़ने की आवश्यकता है। అట్టి విధమైన కృప ప్రభు మనకు కలుగు చేయను గాక. इस प्रकार का अनुग्रह प्रभु हम सभी को दे। ఇంకా దేవుని ప్రియమైన బిడ్డలారా, और प्रिय परमेश्वर के संतानों, లూకా సువార్త 12:35-37 వాక్యాలు మనం చదువుతున్నప్పుడు लूका रचित सुसमाचार 12वां अध्याय 35 और 36 మీ నడుములు కట్టుకొని మీ దీపములు వెలిగించునివ్వడి అని వ్రాయబడుచున్నది. तुम्हारी कमर बंधी रहे और तुम्हारे दिए जलते रहे करके लिखा गया है। నడుములు కట్టుకోవాలి, कमर को बांधना है దీపాలు వెలిగించాలి. और दिए को जलाना है। దేవుని ప్రియమైన బిడ్డలారా, प्रिय परमेश्वर के लोगों, మనం నడు కట్టబడి हमारे कमर को बांधकर దీపాలు వెలిగించి दिए को जलाते हुए, ఎందుకు क्यों? బుద్ధి కలిగిన స్త్రీలు, బుద్ధి కలిగిన కన్యలు, बुद्धि प्राप्त करने वाले कन्याएं, कुंवारियां, వాళ్ళు దీపాలు వెలిగించారు. वो अपने दिए को तो जलाए, నడుములు బిగించి దీపాలు వెలిగించారు. अपने कमर को बांध कर अपने दिए को जलाया। ప్రభు ఏ సమయంలో వస్తాడో తెలియదు. प्रभु कौन से समय में आता है नहीं जानते। మెలుగుగా ఉండేటువంటి ఆ విధానంలో వాళ్ళు కొనసాగారు. जागते रहने की उस विधि में वो आगे बढ़े। ఆ పెళ్లి కుమారుడు స్వరం విన్న వెంటనే వాళ్ళు
తమ దివిటీలు వెలిగించారు, నడుము బిగించారు. जैसे वो दोले का स्वर उन लोगों ने सुना है, अपने कमर को बांधा और अपने दिए को जलाया। అంటే ప్రాణప్రియులను ఎదుర్కోవడానికి సిద్ధపడి నడికట్టింది. इसका अर्थ अपने प्राण प्रिय को सामना करने के लिए अपने कमर को बांधा है। ఆ విధమైనటువంటి దేవదేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. इस प्रकार के प्रभु को हम लोग प्राप्त किए हुए हैं। మనం కూడా అలాంటి సిద్ధపాటు మన జీవితంలో అవసరమే ఉంది. हमारे जीवन में भी इसी प्रकार की तैयारी की आवश्यकता है। ఆయన అగ్నిజ్వాల ప్రత్యక్షమైనప్పుడు, वह जब अग्नि रूपी ज्वाला में प्रत्यक्ष होगा, మన నడుము బిగించుకొని ఆయన రాకడ కోసం సిద్ధపాటు కలిగినటువంటి ఆ దీపాలు వెలిగించిన అనుభూతి మనకు కావాలి. हमें भी अपने कमर को कसकर बांधना है और अपने दिए को जलाने का अनुभव हमें भी रहना है। నడుము బిగించడం అంటే ఒక సిద్ధపాటు కలిగిన అనుభూతి కలిగి ఉండాలన్న. कमर को बांधना है तो एक तैयारी का अनुभव रहना चाहिए। హల్లెలూయా. हालेलुया। ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 13వ వాక్యం ఒకసారి మనం చదువుదాం. प्रकाशित वाक्य 5वां अध्याय 13वें वचन के बाद पढ़ते हैं। ఒకసారి చదువుదాం. फिर मैंने स्वर्ग में और पृथ्वी पर और पृथ्वी के नीचे और समुद्र की सब सृजी वस्तुओं को और सब कुछ को जो उनमें है या कहते सुना जो सिंहासन पर बैठा है और मेमना का धन्यवाद और आदर और महिमा और राज्य युगानुयुग रहे। హల్లెలూయా. हालेलुया। పరలోకమందును, स्वर्ग में, భూలోకమందును, और पृथ्वी पर, భూమి కిందను, और पृथ्वी के नीचे, సముద్రంలో ఉన్నను, और समुद्र की ప్రతి సృష్టమును, सब सृजी हुई అంటే ప్రతిది, यानी कि सब कुछ, సర్వలోకమును, जो సింహాసనాసీనుడైన जो सब कुछ है, जो सिंहासन पर बैठा है, గొర్రె పిల్లకు స్తోత్రమును మహిమయు ప్రభావమును కలుగునుగాక అని చెప్పారు. मेमने का धन्यवाद, आदर और महिमा और राज्य युगानुयुग रहे करके ये बताया जा रहा है। పరలోకం, భూలోకం, అన్ని లోకాలు ఈయనకి మహింపరుస్తున్నాయి. ప్రతి సృష్టము, ప్రతి 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 ఆ సృష్టిలో ప్రతి భాగం కూడా దేవునికి గొర్రెపులను క్రీస్తు ఎదుట నమస్కారం చేయొచ్చు. स्वर्ग और पृथ्वी सारी जगत सिंहासन पर बैठे हुए इस मेमने का धन्यवाद कर रहे हैं, స్తోత్రము చేస్తున్నారు, धन्यवाद दे रहे हैं, ఆయన మహిమ చేస్తున్నారు, उनकी महिमा कर रहे हैं। ప్రభావం యుగాయుగములు కలుగునుగాక అని చెప్తూ ఉన్నారు. उसका राज्य जो है युगानुयुग रहे करके बताया जा रहा है। కారణం ఏంటి? इसका कारण क्या है? ఆయన భూమి మీద తను తగ్గించుకున్నాడు కనుక, वह इस पृथ्वी पर अपने आप को घटाया है, ఆ తగ్గింపు చుక్కునేనట్లు నడిమి బిగించాడు కనుక, अपने आप को घटाने की स्थिति में रहते हुए अपने कमर को बांधा है। దేవుడు అంత గొప్పగా హెచ్చించాడు. प्रभु उतनी बड़ी स्थिति में उसे बढ़ाया। ఆ ప్రభువున గొర్రెపిల్లని క్రీస్తుకి సమస్త విధమైన మహిమ ఘనత ప్రభావం కలుగుతున్నది. प्रभु के साथ रहने वाले मेमने के लिए समस्त आदर, महिमा और राज्य प्राप्त हुआ। గొర్రెపిల్లైన క్రీస్తుకి ప్రతి విధమైన మహిమ ఘనతలు కలుగుతా వచ్చాయి. मेमने का प्रतिरूप मसीहा को हर प्रकार का आदर, महिमा और राज्य దేవుని प्राप्त हुआ। ప్రేమ प्रिय परमेश्वर के लोगों, ఈ భూమి మీద ప్రభు వారిని నిరాకరించే వాళ్ళు చాలా మంది. इस पृथ्वी पर प्रभु का निराकरण करने वाले बहुत सारे लोग हैं। శిష్యులు కాలు కడిగినంత మాత్రాన ఆయన సామాన్యుడు అనుకునే వాళ్ళు చాలా మంది. शिष्य के पैरों को धोने के कारण वो एक सामान्य व्यक्ति के रूप में गिनने वाले बहुत सारे लोग हैं। ఆయన చాలా 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 నరమాత్రుడు అని చెప్పి ఆయన గురించి వేరే విధ ఆరోపణ చేసేవాళ్ళు. वो एक साधारण मनुष्य करके उनके ऊपर अलग से विचार बनाने वाले व्यक्ति भी है। యేసు ప్రభు అంత భయంకరమైన శిష్యులను క్షమించి ఆయన వాళ్ళ పాదాలు కలిగినంటే అది మామూలు సంగతి కాదు. प्रभु यीशु मसीह उस भयंकर रूप में रहने वाले शिष्यों को माफ करके उनका पैर धोया तो यह कोई सामान्य बात नहीं है। ఎంతో సాధారణమైనటువంటి వాళ్ళ యొద్ద ఆయన వంగి తన నడుము బిగించి వాళ్ళ పాదాలు కడిగినటువంటి అనుభూతి ద్వారా, साधारण रूप से अपने कमर को झुकाकर उनके पांव धोने के अनुभव के द्वारा ఆ గొర్రెపిల్లని క్రీస్తుకి గొప్పగా ఉన్నతమైనటువంటి ఘనత మహిమ ప్రభావం కలుగుతూ వచ్చాయి. मेमने का प्रतिरूप मसीहा को अद्भुत रूप से आदर, महिमा प्राप्त हुआ। ఈ రోజు దేవుని ప్రియమైన బిడ్డలారా, आज के दिन प्रिय परमेश्वर के लोगों, మన వ్యక్తిగత విషయాల్లో కూడా हमारे व्यक्तिगत जीवन में भी మనం కూడా ఈ తగ్గించుకునే మనసును నడమ కట్టుకోవాలి. हमें भी घटाने का मन रखना चाहिए और कमर को बांधना चाहिए। గర్వము, అసూయ, విద్వేషాలు, విరోధాలు, ప్రతీకారాలు, పగలు ఇవన్నీ మన జీవితంలో ఎట్టి పరిస్థితి పరికరానికి.
घमंड, दुश्मनी, शत्रुता ये सब जीवन में स्थान नहीं देना चाहिए। మన జీవితంలో కూడా ఎవరికైతే మనకు బద్ధశత్రులైనా మన ప్రాణానికి విసిగించిన వాళ్ళు ఉన్నారో, మన కష్టకాల సహాయం చేయని వాళ్ళు ఉన్నారో, వాళ్ళందరూ కూడా మనం ప్రేమించి వాళ్ళని మనం కనపరచవలసిన ఆవశ్యకత మనకి। हमारे जीवन में भी जो मुसीबत के समय हमारे साथ नहीं दिए हैं, हमें छोड़कर चले गए, उन्हें भी क्षमा करके माफ करना चाहिए। అదే మన ప్రభువారు మనకు నేర్పిన సత్యం। यही प्रभु इसी सत्य को हमें सिखा रहा ఆయన है। చేశాడు ఆ పరలోకంలో ఆ విధమైన గొర్రెపిల్లను క్రీస్తుగా ఆయన పిలువబడడానికి గొప్ప ఘనత మహిమలు కలుగుతా వస్తాం। ये सारे कार्य को उन्होंने अंजाम दिया और स्वर्ग में मेमने के प्रतिरूप मसीहा करके नाम पाकर अद्भुत रूप से आदर और महिमा के योग्य बना। అదే అనుభూతి మీ జీవితంలో ఆశించిన ఎలా अगर इसी अनुभव को अपने जीवन में आप प्राप्त करना चाहते हो तो నిశ్చయంగా దేవుడు సహాయం చేస్తాడు। निश्चय रूप से प्रभु सहायता करेगा। ఆయన నిశ్చయంగా మీ జీవితంలో అద్భుతం वह చేస్తాడు। निश्चय रूप से आपके जीवन में कार्य करेगा। అందుకని इसलिए ఆ విధమైన మనస్సు ఆ నడుము కట్టుకొని మీరు సిద్ధంగా ఉండాలి। इस प्रकार बुद्धि की कमर बांधकर आपको तैयार रहना है। ఆ విధంగా ప్రభు మిమ్మల్ని నడిపించి ఆ శ్రేష్టమైన అనుభూతులు మిమ్మల్ని పయనించును గాక। इस प्रकार प्रभु आपको चलाते हुए श्रेष्ठ अनुभव में आगे बढ़ाने पाए। అయితే ఇశ్రాయేలు వాళ్ళే ఆ పాడైపోయిన పాతిపెట్టబడిన నార వలె కాదు కానీ तो इस्राएल में भी जिस प्रकार उसनी के वस्त्र को గర్వం చేత पहनाया जाता है, గర్వించి చెడిపోయినటువంటి నడికట్టు వలె కాక गर्व के द्वारा खराब बर्बाद हुए उस कमरबंद के द्वारा ना होते हुए ఆ యాజకులు తొడుక్కున్నటువంటి ఆ ప్రతిష్ఠిత వస్త్రాలు వస్తున్నటువంటి ఆ నడికట్టు ప్రతిష్ఠితను గుర్తు చేసే విధానం మీరు నడవాలి। जिस अंगरखे को याजक पहनता है उस कमरबंद के रूप में आपको भी आगे बढ़ना है। ఇశ్రాయేలు ఐగుప్తు నుంచి కనాను పయనించినప్పుడు కలిగిన ఆ సిద్ధపాటును నడికట్టు మీరు కట్టుకోవాలి। इस्राएल मिस्र देश से कनान यात्रा के लिए निकले हुए तैयार कमरबंद को आपको बांधना है। యాత్రికులు పరదేశంలో విషయాన్ని గుర్తుపట్టి మీ విశ్వాస యాత్రలు మీరు ముందుకు సాగి ఆ విధమైన సిద్ధపాటు మీరు కొనసాగుతూ ఉండాలి। यात्री परदेशी करके इस बात स्मरण करते हुए अपने आप को तैयार रखते हुए आगे बढ़ना है। ఆ ప్రవక్తలు అన్నాడు ప్రవక్తలు సత్యాన్ని ప్రకటించి దేవుని ఆత్మ ఏ విధంగా బోధిస్తుందో ఆ సత్యాన్ని బోధించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండే ఆ ఆత్మ సిద్ధపాటుతో ఉన్నటువంటి నడికట్టు కలుదట్టి కట్టుకుని మనం బయలుదేరాలి। उन दिनों में पवित्र होता है जिस प्रकार हमेशा अपने आप को तैयार रखते हुए आगे बढ़ने का अनुभव रखते हुए कमरबंद बांधकर आगे बढ़ते रहे, उस प्रकार के अनुभव में भी आपको रहना है। మనసు అని నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి కలిగి ప్రభు కోసం సాక్షిగా రాకడ కోసం ఎదురు చూపులు మనం చూడాలి। बुद्धि की कमर बांधकर सचेत रहकर प्रभु के आगमन के लिए रहना है। మన మనసు పాడైపోయిన ప్రకారాలైన పట్టణం పాడైపోయినట్లుగా పాడవకున్నట్లుగా మన మనసుని అణుచుకొని మనసుని నడుము కట్టుకొని మనం దేవుని కోసం బ్రతికే వారిగా స్థిరపరచబడుతుంది। जिस प्रकार बर्बाद और शर्मनाक के रूप में हमारे मन को ना रखते हुए प्रभु के लिए तैयार रहने और मन को रखना है और उसी प्रकार कमरबंद में बांधना है। ఆత్మ సంబంధమైన యుద్ధ రణరంగంలో సాగుతున్న మనం సత్యమైన నడికట్టు కట్టుకొని మనం వీరోచితంగా దుష్టుని ఎదిరించి పోరాడి జయించేటువంటి అనుభూతి మనకు అవసరం। आत्म संबंधी इस युद्ध की लड़ाई में आगे बढ़ने वाला सत्य नामक कमरबंद को बांधकर आगे बढ़ना है और जय को प्राप्त करना है। పలు విధమైనటువంటి మనస్థితి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ పండమైన శిష్యులు కాలు కలిగినటువంటి ప్రభువుని యేసుక్రీస్తు వలె వినయం తగ్గింపు కలిగిన తగ్గింపు ఆ నడుము కట్టు తగ్గించుకొని ఆ తగ్గింపు మనసుని నడుము కట్టుకొని ఆ నడికట్టుదల మనం ముందు సాగాలి। हर प्रकार के मन को रखने वाले 12 शिष्यों को जिस प्रकार ने प्रभु यीशु मसीह उनके पांवों को धोया है, उसी प्रकार हमें भी अपने आप को गाड़ते हुए उसी स्थिति में रहकर उसी प्रकार कमरबंद को बांधकर हमें भी आगे बढ़ना है। రాకడ కోసం సిద్ధపాటున దీపాలు వెలిగిస్తూ మనం సిద్ధపాటుతో ఉన్నటువంటి నడికట్టును కట్టుకొని మనం తయారుగా ప్రభుని ఎదుర్కొనే సామర్థ్యం। आगमन के लिए तैयार रहते हुए दिए को जलाते हुए प्रभु के आगमन के निमित्त भी हमें भी तैयार होना है। అట్లా ప్రభువారు తగ్గించుకున్నాడు। వీరు పరలోకంలో సింహాసనాసనుడై గొర్రెపిల్లను దేవుడిగా కొలవబడి ఆయన యుగయుగములకు స్తోత్రార్హుడుగా మార్చబడి వచ్చి इस प्रकार प्रभु भी अपने आप को दिन करते हुए कम करते और घटाते रहा और मेमने के प्रतिरूप मसीहा के रूप में बुलवाया गया और आदर और महिमा को प्राप्त किया और युगानुयुग प्रभु के सानिध्य में रहा। ఆ విధంగా మనం కూడా సత్యమును దట్టి కట్టుకొని సత్యసమర మార్గంలో నడుస్తూ ఆ నాశనంగా రాజ్యంలో యుగానుయుగాలు ప్రభుతో ఆ మహిమ ప్రభావంతో కూడిన రాజ్యంలో ప్రవేశించడానికి మనం సిద్ధపడి ఆ విధంగా నడికట్టు కలిగి కొనసాగుతూ ఉండాలి। इस प्रकार हमें भी सत्य संबंधी कमरबंद को कसकर बांधना चाहिए और युगानुयुग नाश न होने वाले उस राज्य के योग्य बनकर उसके वारिस बनकर हमें भी अपना जीवन बिताना चाहिए। అట్టి కృప ప్రభు మనకు కలుగుచేయాలి। इस प्रकार की दया और अनुग्रह प्रभु हमें दे। आमीन। आमीन। అందరికీ వందనాలు। सब कुछ मसीह की